ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారమూ లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషే లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురితో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఎవరూ ఉండరు. ఆకలి విలువ కాలే కడుపుకి, ప్రేమ విలువ గాయపడ్డ మనసుకి, కన్నీటి విలువ నిజాయితీకి, మనిషి విలువ కష్టాల్లో ఉన్నవాడికి తెలుస్తుంది. నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అనేది నీ పక్కనున్న మనుషులకు అవసరం లేదు. వాళ్ళకి ఉన్న అవసరాన్ని బట్టి నీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. గెలిస్తే నీకు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అదే ఓడితే అందులో నీ వాళ్ళెంతమందో తెలుస్తుంది. మనుషులు బాగున్నప్పుడు అందరూ మనకి బలంలా అనిపిస్తారు. కానీ మనకి ఏమీ లేనప్పుడు మాత్రమే బలం అనుకున్న వాళ్ళే మన గురించి ఫస్ట్ నాన్సెన్స్ మాట్లాడుతారు. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా సరే వదలకు. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే